జగన్మోహన్ రెడ్డి గారు కావాలా వద్దా? చంద్రబాబు నాయుడు గారు కావాలా వద్దా? కూటమి గెలవాలా వద్దా? పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్ ఎలా ఉండాలి, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రాధాన్యత ఎలా ఉండాలి అనేటువంటి అంశం మీద ఈ ఎన్నికల యొక్క ప్రభావం చాలా క్రియాశీలకంగా ఉంది. సరే, ఏదేమైనా కానీ ఈ జరుగుతున్నటువంటి అంశాల విషయంలో ఈ రిజల్ట్స్ 4వ తారీఖు క్లారిటీ రాబోతుంది. దీనికి సంబంధించి శ్రీనివాస్ ఉన్నాడు, వైజాగ్ అంశానికి సంబంధించి. వైజాగ్ శ్రీనివాస్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. ఏంటి వైజాగ్లో 9వ తారీఖు 9:30 ప్రమాణ స్వీకార ఏర్పాట్లకు సంబంధించి అట్టహాసంగా ఒకవైపు జరుగుతూ ఉంటే మరొక వైపు ఏంటి చీఫ్ సెక్రటరీకి సంబంధించినటువంటి అంశంలో ఏంటి జవహర్ రెడ్డి గారి మీద అన్ని ఆరోపణలు, అన్ని విమర్శలు, 2,000 కోట్ల రూపాయల దందా అంటూ మూర్తి యాదవ్ తీవ్రమైనటువంటి ఆరోపణలు ఏంటి? దానికి ఆయన కట్టుబడి ఉన్నాడా లేదా తప్పుకుంటున్నాడా? సిఎస్ దీనికి సంబంధించి ఏమైనా క్లారిటీ వచ్చిందా? అంటే నిజానికి ఈయన 596 జీవోను అడ్డు పెట్టుకుని 2,000 కోట్ల రూపాయల భూములు వాళ్ళ యొక్క బినామీలకు అంటగలిపాడు. సరిగ్గా అంటే గండిగుండంలో సర్వే నంబరు 271/6లో కూడా ఆధారాలు చూపించాడు. కొంతమంది బినామీల పేర్లు బయట పెట్టాడు. వీటన్నిటి తర్వాత కూడా సిఎస్ జవహర్ రెడ్డి పూర్తిగా కూడా అపోజ్ చేస్తూ దీని మీద లీగల్ గా ప్రొసీడ్ అవుతాను వార్న్ చేయడం జరిగింది. అయినప్పటికీ మూర్తి యాదవ్ ఎక్కడ తగ్గడం లేదు. ఖచ్చితంగా నేను సిపికి లొంగిపోతాను, జైలు శిక్ష అనుభవిస్తాను, నేను చెప్పిన కొన్ని పాయింట్స్ కి మీరు రెడీగా ఉన్నారా అని కొన్ని సవాళ్ళు విసిరాడు. దాని యొక్క మూలాలు చూసుకుంటే ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ అనేది అందరు ఎస్సీలకి ఇవ్వలేదు, అప్లై చేసుకుని అందరు ఎస్సీలకి ఇవ్వలేదు. ఎవరైతే పురాణాలు రాయించుకుని ఎవరైతే అగ్రిమెంట్ చేసుకున్నారో వారికే ఫ్రీ హోల్డ్ సర్టిఫికేట్ ఇచ్చారు, మిగతా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు? రెండోది, ఈయన ఎందుకు 9వ తేదీన ఇక్కడికి సీక్రెట్ గా రావాల్సి వచ్చింది? ఇందులో త్రిలోక్ అంటే ఎవరు, సుభాష్ అంటే ఎవరు, రుద్రరాజు వర్మ అంటే ఎవరు అని 3 పేర్లు తెర మీద తెచ్చి వీళ్ళకంటే నా ఎస్సీలు నా బీసీలు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి ఆ ఎస్సీల యొక్క భూములు అన్యాక్రాంతం అయిపోతూ ఉంటే ఎందుకు మాట్లాడటం లేదు అని కూడా అడుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ బినామీలు, ఈ త్రిలోక్ ఎవరు, ఈ సుభాష్ ఎవరని కూడా కొన్ని పేర్లు బయటికి తెచ్చాడు. ఆ ప్రాంతంలో ఉండే అంటే విజయనగరం జిల్లాలో ఉండే భోగాపురము, పోస్పాట్రేగ, అక్కడ నాతవలస మండలాలతో పాటు విశాఖ జిల్లాలో ఉండే భీమిలి, ఆనందపురం, పద్మనాభం మండలాల్లో కూడా చేసిన వైఫల్యాలన్నీ కూడా బయటికి ఆధారాలతో మీడియా ముందుకు చూపించడం జరిగింది. నిన్న కూడా మరింత ప్రెస్ మీట్ పెడుతూ దేనికైనా సిద్ధమంటూ కూడా మూర్తి యాదవ్ ప్రొసీడ్ అవుతున్న పరిస్థితి. అంటే విశాఖపట్నాన్ని కేంద్రంగా చేసుకుని వాళ్ళ రాజధాని వస్తాదా రాదా, ప్రమాణ స్వీకారం చేస్తారా చేయరా, ఇవన్నీ పక్కన పెడితే విశాఖపట్నంలో పూర్తిగా కూడా భూ కబ్జాల పరం నడుస్తోంది, భూ వ్యాపారం నడుస్తోంది, 1,000 కోట్ల దందాలని మన మహా టీవీ కూడా గతంలో అనేక సార్లు వెలిగి చూసింది. 42,000 కోట్ల భూములు. రైట్ శ్రీనివాస్, ఓవరాల్ గా సరే చూద్దాం. మొత్తానికి దాని మీద అయితే మూర్తి యాదవ్ నిలబడి ఉన్నాడు స్టాండ్ మీద. మరి సిఎస్ ఏం చెప్తారు, దాని మీద ఏం క్లారిటీ ఇస్తారని చూడాలి. అంటే ఇప్పుడు దీంట్లో సిఎస్ పాత్ర మాత్రమే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారి మీద పాత్ర మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు చేయించారని చెబుతున్నారా, లేదా సిఎస్ గారే చేశారని చెప్తున్నారా? ఇందుట్లో ఏంటి ఉన్న లాజిక్ మ్యాజిక్ ఏమైనా ఉందా? అంటే ఆయన డైరెక్ట్ గా చెప్పింది ఏంటంటే, సార్ పార్థిరెడ్డి గ్యాంగ్ అయిపోయింది, మేరు నాగార్జున గ్యాంగ్ అయిపోయింది, విజయసాయిరెడ్డి గ్యాంగ్ అయిపోయింది, ఇప్పుడు జవహర్ రెడ్డి గ్యాంగ్ ఎంటర్ అయింది, వీళ్ళంతా విశాఖపట్నం భూములు దోచుకుంటారని చెప్పి భారతీరెడ్డి పేరు డైరెక్ట్ గానే చెప్పాడు సార్ ఆయన. ఓకే, రైట్ శ్రీనివాస్, రైట్. ఓవరాల్ గా చూస్తే విశాఖలో జరుగుతున్న దాంట్లో సిఎస్ జవహర్ రెడ్డి గారి గ్యాంగ్ అని చెప్తున్నారు. మరి ఆయనకి అంత గ్యాంగు అంత వ్యవహారం ఉంది అనే దాంట్లో నాకు క్లారిటీ లేదు. బట్ ఇప్పుడైనా కొత్తగా గ్యాంగులు వచ్చినాయి, గతంలో అయితే ఆయనకు గ్యాంగ్స్లు. ప్రస్తుతం ఇప్పుడు ఆయన కొత్తగా గ్యాంగ్ను సృష్టించుకున్నారేమో జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో. మరి చూడాలి ఆయనకి క్లారిఫికేషన్ ఇస్తాడు, ఆయనే మాట్లాడతారని కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఓవరాల్గా ఈ రోజు ఉన్నటువంటి మెయిన్ 2 టాపిక్స్.